ఆయన ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు, డైరెక్టర్ చాలామంది ఇన్స్పిరేషను. అయితే మీకు మరీ భక్తి అన్నట్టుగా మొన్న ఫంక్షన్లో చెప్పులు కూడా తీసేసి మీరు కింద కూర్చోవడం ఒక ఎంత అయితే చెప్పులు కూడా తీసేసి అంత స్వామి భక్తి మీకు అసలు ఆయన ఎప్పటి నుంచి ఆయనతో మీకు కలిగింది? అంత అంటే జస్ట్ ఆయన స్టేజ్ మీద వెళ్ళేటప్పుడు వీల్ చైర్తో వెళ్తున్నప్పుడు జస్ట్ అక్కడ ఉన్నా అండి. అక్కడ ఆయన్ని పంపించి పక్కన కూర్చున్నా అంతే. సో పెద్ద అంత సీన్ లేదు అక్కడ. బట్ డెఫినెట్లీ చాలా భక్తి, డెఫినెట్లీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. బట్ ఆయన కింద మామూలుగా నేల మీద కూర్చుంటే చెప్పులు అడ్డం వస్తాయి, సో ముందు పెట్టుకున్నా అంతే. దానికన్నా పెద్ద డిస్కషన్ లేదు అక్కడ. మీరు మామూలుగా కూడా మిమ్మల్ని చూస్తే అంటే మీ కంటెంట్ వల్ల మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది మామూలు అందరికీ కూడా. కానీ మొన్న మీరు చెన్నైలో అలా కింద కూర్చున్నప్పుడు అదేంటో సార్ అది చెప్పండి. అంటే నేను కొంచెం లేట్గా వచ్చాను సురేష్ గారు, సారీ. నాకు పర్సనల్గా కూడా తెలుసుకోవాలని ఉంది. అంటే అది ఇక్కడ సిచ్యువేషన్ అలా వచ్చిందా, కావాలనే అలా భక్తితో కూర్చున్నారా? లేదు సార్, నిజంగా అంత కావాలని ఏం చేయలేదు. నిజంగా అది ఎవరన్నా రికార్డ్ చేస్తున్నారని తెలుసుంటే ఇమీడియట్లీ చైర్ మీద కూర్చునేవాడిని. అది నాకు అక్కడ కెమెరా ఉందని తెలీదు. తెలుసుంటే ఫట్టని చెప్పులు వేసుకొని చైర్ మీద కూర్చునేవాడిని. బట్ తెలీదు కాబట్టి ఇలా అయిపోయింది. బట్ అంటే జస్ట్ కంఫర్టబుల్ అండి. ఎవరైనా మనం యాక్చువల్లీ ఇక్కడ కూడా ఛాన్స్ అదేలే, ఎవరైనా కింద కూర్చుంటేనే కంఫర్టబుల్ ఉంటారు. అంటే మీ గురించి పర్సనల్గా తెలిసిన వాళ్ళు అయితే కనుక అసలు అది అందరికి తెలుసు, మా అందరికీ కూడా. కాబట్టి లేదు, కంఫర్ట్ అంతే, కంఫర్టబుల్ ఉంటుందండి కింద కూర్చుంటే. దానికన్నా అంతే సార్, దానికన్నా ఎక్కువ థాట్ లేదు. అశ్విన్